అంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్స్ దాని గురించి అంటే అండి వాళ్ళు అక్కడే ఉండే క్వాక్స్ అంటే వాళ్ళు వాళ్ళలో ఒకళ్ళలా చూస్తారు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన డాక్టర్ కన్నా మన ఇంటి పక్కల ఉండే వాళ్ళని ఎక్కువ నమ్ముతారు. వాళ్ళు కొంచెం ఎక్కువ ట్రస్ట్ వర్తీగా చూస్తారు ఎక్కడి నుంచో వచ్చిన డాక్టర్ కన్నా. వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళ కల్చరల్ వాటన్నిటిని గమనించి వాళ్ళక్కడ చెప్తారు. అండ్ ఇది మాకు హౌస్ సర్జన్‌లో పార్ట్‌గా మేము కూడా ఒక 3 మంత్స్ రూరల్‌లో పోస్టింగ్ చేసి రావాలి. నేను హర్యానాలో ఒక విలేజ్‌లో 3 మంత్స్ పోస్టింగ్ చేసి వచ్చాను. అక్కడికెళ్ళాకే నాకు అర్థమైంది యాక్చువల్లీ మనం ఇంతమంది డాక్టర్స్ ఉన్నా, ఇంతమంది చదువుకునే వాళ్ళున్నా, ఈ గ్రౌండ్ లెవెల్‌కొచ్చి చూస్తే ఎంత అవైలబిలిటీ ఉంది. పాపం వాళ్ళు ఒక డే మొత్తం వాళ్ళ వర్క్ వదిలేసుకొని రావాలి. ఒక చోటికి వాళ్ళు ఎళ్లి చూయించుకోవాలి అంటే. సో, అంత ఒక రోజు కూలి వదులుకోలేక, ఒక రోజు ఇంట్లో వాళ్ళని వదలలేక, అక్కడ దగ్గరలో ఉన్న ఫార్మసీ స్టోర్‌కెళ్ళేసి ఇలా పలానా ఇబ్బందుంది దీనికొకటి ఇవ్వండి అంటే వాళ్ళేదో ఇస్తారు. ఇది నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది ఒక 3 ఏళ్ల పాపకి చిన్న దగ్గు గురించి వాళ్ళు హాస్పిటల్‌కి రాలేక ఇంట్లో ఇంకా ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటారు. వాళ్ళందరిని వదిలేసి వాళ్ళ అమ్మ రాలేదక్కడికి. వాళ్ళ నాన్న రోజు మొత్తం పనికెళ్తారు. పాపకి ఇబ్బంది ఉంది. సో, వాళ్ళు హాస్పిటల్‌కి రావడానికి లేక అక్కడే దగ్గరలో ఉన్న ఒక మెడికల్ స్టోర్‌లో ఒక సిరప్ తీసుకున్నారు. ఆ సిరప్ అన్నది చాలా పవర్‌ఫుల్ యాంటీబయాటిక్. నార్మల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో కూడా ఒక 3-4 యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే అప్పుడు యూజ్ చేసే ఒక యాంటీబయాటిక్‌ని వాళ్ళు చిన్న పాపకి 3 ఏళ్ల పాపకి చిన్న ఇచ్చారా? దగ్గు గురించి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చారు వాళ్ళది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాక్టీస్ అంటే ఎంత అవసరం లేని మందులు జనాలకి ఇస్తున్నారు, తీసుకుంటున్నారు అన్నది నాకు అక్కడికెళ్ళాకే అర్థమైంది. దీని గురించి ఏం చేయొచ్చు అంటే మెయిన్‌గా అవేర్‌నెస్ అన్నది పెరగాలి వీటన్నిటికన్నా. జనాలకి ఈ ఈ మందుల గురించి ఏవి పడితే అది వాడకూడదు. ఒక నమ్మి ఏదైనా జరిగితే ఆహ్, తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ అంటే ఎవరో ఊర్లో ఉండి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాకుండా కొంచెం టైం తీసుకొని ఎప్పుడైనా ఒక ప్రాక్టీసింగ్ డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకోవడమే అప్పటికైనా లాంగ్ టర్మ్‌లో అయినా మీకు అదే మంచిది. అండ్ ఇంకొంచెం ఈ అవైలబిలిటీ అన్నది చాలా పెరగాలండి ఇండియాలో. సిటీస్‌లో చాలామంది డాక్టర్స్ రోడ్‌కి మనకి మల్టిపుల్ క్లినిక్స్ ఉంటున్నాయి కానీ, ఇంకా విలేజ్ లెవెల్‌లో ఎక్కువ ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేదు ఈ హెల్త్ కేర్ అన్నది. గవర్నమెంట్ కూడా అది ఇది చేస్తున్నారు. వాళ్ళు కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నారు గానీ, దీన్ని ఇంకా ఎలా బెటర్‌గా చేయొచ్చు అని నేను ఆలోచించాను. నాకింకా సొల్యూషన్ రాలేదు. బట్ ఐయామ్ డెఫినెట్‌లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంటే దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఇవన్నీ.